ఫస్ట్ క్వశ్చన్, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ సందీప్ బక్షి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేము ఎగ్జామ్ రిలేటెడ్గానే క్వశ్చన్స్ పెడుతున్నాం, మీరు చూడండి. అలాగే మాకు వాట్సాప్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టాండింగ్ కమిటీ తొలి సమావేశాన్ని నీతి ఆయోగ్ 2026 మే 22న నిర్వహించింది. నెక్స్ట్, ఈ కమిటీని కేంద్ర బడ్జెట్ 2026 to 27 కింద ఏర్పాటు చేశారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనం ఆన్సర్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రజెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువగా అడుగుతున్నాడు. సో మీరు చూడండి, ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశం 2027 జనవరి నుంచి ఏటీఎఫ్లో 1% ఎస్ఏఎఫ్ మిశ్రమాన్ని తప్పనిసరి చేయాలని ప్రణాళిక రూపొందించింది. మనకి ఏటీఎఫ్, ఎస్ఏఎఫ్ అంటే ఏంటి అని ఫుల్ ఫామ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. మెయిన్గా ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో కూడా అడుగుతూ ఉంటారు. సో మీరు చూడండి, ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అలాగే ఎస్ఏఎఫ్ అంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, మే 2026లో రికార్డు స్థాయిలో 32వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించింది మొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కమీరీటా షెర్పా. ఈయన మే 15న ఈ ఎవరెస్ట్ని అధిరోహించారు. అలాగే ఈయన 1994లో తన 24 ఏటన ఎవరెస్ట్ని అధిరోహించారు. అలాగే ఎవరెస్ట్ హైట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. దాని హైట్ కూడా మీరు ఎగ్జామ్స్లో అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఎవరెస్ట్ హిమాలయాల్లోని మహంలంగూర్ హిమాల్ ఉపశ్రేణిలో ఒక భాగం. అలాగే ఎవరెస్ట్ను అధిరోహించినట్లు నిర్ధారించబడిన మొట్టమొదటి విజయాన్ని 1953లో ఎడ్మండ్ హిల్లరీ మరియు టెంజింగ్ నార్గే సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వ్యక్తిగత అంతర్దృష్టులను పంచుకుంటూ రూపొందించిన అప్నాపన్ పుస్తకాన్ని ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ శివరాజ్ సింగ్ చౌహాన్. మేము పెట్టిన వీడియోస్లో రాంగ్స్ ఏమైనా మీరు గుర్తించినట్లయితే మాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే డౌట్స్ కూడా కామెంట్స్లో పెట్టండి. ఈ పుస్తకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క నాయకత్వ లక్ష్యాలు, కార్యదీక్ష మరియు వ్యక్తిగత సంబంధాలను వివరిస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. మనకి ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్నాపన్ అనే పేరు ఆత్మీయతను, అనుబంధాన్ని మరియు సన్నిహిత మానవ సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. మనకి ఒక వర్డ్ ఇచ్చి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని కూడా క్వశ్చన్స్ ఫార్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో మనం ప్రతి పాయింట్ని చూసుకోవాలి. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ పుస్తకం పాఠకులకు మరియు యువతకు ప్రేరణాత్మక నాయకత్వ పాఠాలను అందిస్తుందని ఆశిస్తున్నారు. మేము
2 లాంగ్వేజెస్లోని మీకు స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అల్లం ఉత్పత్తిని మరియు ఎగుమతులను పెంపొందించడానికి 189.79 crores జింజర్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఈ మిషన్కి ఎన్ని కోట్ల మనీని ఖర్చు పెట్టుంటారు అని కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి మిజోరాం. అలాగే మనకి స్టేట్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన గవర్నర్స్ అలాగే ముఖ్యమంత్రులు మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండాలి. సో అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, మెరుగైన ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెట్ అనుసంధానం ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచడమే ఈ మిషన్ లక్ష్యం. సో ఈ మిషన్ వచ్చేసరికి లక్ష్యం ఏంటి అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఈశాన్య భారతదేశంలో ప్రధాన అల్లం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. మేము పెడుతున్న వీడియోస్కి మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. అల్లం మిషన్ విలువ జోడింపు, సేంద్రియ వ్యవసాయం మరియు ఎగుమతుల ప్రోత్సాహంపై దృష్టి పెడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్లో తెలియజేయండి. ఈ కార్యక్రమం నిల్వ, ప్రాసెసింగ్ యూనిట్ల మరియు రవాణా సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. మేము కరెంట్ అఫైర్స్, జీకే కవర్ చేసేలాగే క్వశ్చన్స్ని తయారు చేస్తున్నాం. సో మీకు ఇబ్బంది లేకుండా ఈ పాయింట్స్ రూపంలో ఉన్నాయి చదివితే మీరు ఎగ్జామ్ని బాగా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ వాణిజ్య సెమీకండక్టర్ చిప్ ఉత్పత్తి కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. భివాడీలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మరియు సహస్ర సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సెమీకండక్టర్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించారు. సో ఈ క్లస్టరు 50.3 acresలో విస్తీర్ణంలో ఉంది. అలాగే ఈ ప్లాంట్ భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య సెమీకండక్టర్ చిప్గా ఉత్పత్తి యూనిట్గా మార్చనున్నారు. అలాగే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్క్రీన్లో కనబడుతుంది, చూడండి. నెక్స్ట్, పోర్చుగల్లో ఉత్పత్తి అవుతున్న భారతదేశపు మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానం పేరేమిటి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ కాలభైరవ్. ఇది మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానంగా దీని పేరు పెట్టడం అనేది జరిగింది. అలాగే దీని గురించి కొన్ని కీ పాయింట్స్ చూడండి. మీకు స్క్రీన్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే ఇది 2 లాంగ్వేజెస్లో కూడా ఇచ్చాము, చూడండి. ఈ విమానం 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 30 గంటల పైగా కూడా ప్రయాణించగలదు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తన అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్గా ప్రధానమంత్రికి ఏ దేశం ఇవ్వడం జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ రైల్వేలో ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి ప్రతిపాదిత బుల్లెట్ రైల్ నమూనా
ఏ కారిడార్కు సంబంధించిందంటే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్కి సంబంధించింది. అలాగే న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖలో భారతదేశం తన బుల్లెట్ రైలు యొక్క మొట్టమొదటి ప్రతిపాదిత నమూనా ఆవిష్కరించింది. ఈ క్వశ్చన్కి మేము ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ దేశం గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వెజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని అందించింది? కరెక్ట్ ఆన్సర్ నార్వే. రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను 1985లో 5వ ఓలావ్ రాజు స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ తేదీన పాటిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 18th మే. డేట్స్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఏమున్నాయనేది నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ దీని యొక్క థీమ్ కూడా మీకు స్క్రీన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటారంటే ఇది కూడా మే 18న. సో మే 18th అనే డేట్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి పాయింట్ రాసుకోవడం మంచిది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తున్నారంటే సౌరభ్ విజయ్. ఈయన మే 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నతి పొందిన భువనేష్ కుమార్ స్థాయిలో ఈయన బాధ్యతలు వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు ప్రాంతీయ వ్యవసాయ సదస్సు 2026 ఏ నగరంలో నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ భువనేశ్వర్. ఇది మే 19న జరిగింది. ఈ సదస్సులో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు నిర్వహించాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని ఏ నగరంలో మిలియన్ మైండ్స్ టెక్ పార్క్ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ అహ్మదాబాద్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్, స్క్వాడ్రన్ లీడర్ సాన్యా ఇటీవల భారత వైమానిక దళంలో ఏ అర్హతను సాధించి మొట్టమొదటి మహిళా అధికారిగా నిలిచింది? మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.